పత్రికా రంగానికి అక్షరాలని ఇక ఇట్లా వెదజల్లినట్టుగా, మన పౌరాల కదా వెదజల్లినట్టుగా అక్షరాలను వెదజల్లి ఈనాడు, ఈటీవీ, ఈనాడు పత్రిక అంటేనే ఇక అబ్బా ఈనాడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి పత్రిక ఎందుకు రాలే అని చెప్పి కూడా కొంతమంది ఆగమాగం అయ్యేటోళ్ళు. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసిండు కదనా పత్రికా రంగంలో. ఆయన చనిపోవడం రామోజీరావు గారు ఇక అదొకటే కదా, బిజినెస్ మ్యాన్, ఆయన మెయిన్ బిజినెస్ మ్యాన్. రామోజీరావు పడ్డ కష్టం అంత ఇంత లేదబ్బా. ఆయన స్టోరీ నిజంగా గ్రేట్ అన్న. ఆయన గ్రేట్ చాలా గ్రేట్. ఆయన ఎన్ని బిజినెస్ ఒక్క పని చాలా ఇట్లా రంగాలలో ప్రియ పచ్చలతో స్టార్ట్ చేస్తే ప్రియ పచ్చళ్ళు, ఉషోదయ సూపర్ మార్కెట్, కళాంజలి సూపర్ మార్కెట్, ఇలాంటి చాలా చాలా చేసినాం. గ్రేట్. ఆయన 80 సినిమాలకు నిర్మాత. ఇక ఆయన నిన్న చనిపోవడం జరిగింది పాపం. ఆయనకి ఇప్పుడు ఎంత మనము ప్రగాఢ సానుభూతి తెలిపినా కానీ ఈనాడు జర్నలిజంలా ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు మహా మేధావులు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఆ ఈనాడు జర్నలిజం నుంచి వచ్చిన వాళ్ళే. అవును, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదనా. అవును. ఇక జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా తిన్మార్ మల్లన్న కూడా జర సంబరాలు చేసుకుంటారు అందరు కూడా. ఇక ఇంకో విషయం ఏంటంటే వానలు మొదలైనవి అన్నరుగా, అక్కడ కేరళకు వచ్చినాయి నైరుతిగా ఇక్కడికి వస్తున్నాయని వచ్చినట్టున్నాయి. ఇక వానాలు కూడా మంచిగానే మృగశిర కార్తోడు స్టార్ట్ అయినాయి. చేపలు తిన్నారో లేదో మరి. మధ్యాహ్నం దాకా అదే మా వాళ్ళు నిన్న చేపలు తెచ్చారు. 2 కిలోల చేపలు తెచ్చిందా, 2 కిలోల చేపలు. చేప ముక్క అయితే తిన్నా. ఇవాళ ఆదివారం మళ్ళీ తినబెడతారు. ఇక అవే చేపలు ఫ్రిడ్జ్లో పెట్టి నిన్న వండింది ఈరోజు తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అదే ఇవాళ కూడా అవే తినాలి. రామోజీరావుకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మేము. ఆయన ఆత్మకు నిజంగా శాంతి చేకూరాలి. ఆయన అక్షర యోధుడే. అందుకే 2016లో ఈటీవీ సంస్థలు అన్న నిజంగా చెప్తున్నా, ఎంతో మందికి జీవనోపాధి కలిగించినటువంటి వ్యక్తి, కష్టపడేటోళ్లకు జీవనోపాధి. అందుకే గవర్నమెంట్ ఇది ఆలోచించే పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయన పెద్ద ఆయనకు.